హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజే టెక్ ఇన్ తెలుగు. ప్రాసెసర్ అంటే ఏంటి అనేది చాలా మందిలో ఉండడం. ప్రాసెసర్ అంటే మొబైల్ ఫోన్ కి ఒక బ్రెయిన్ లాంటిది. మన బ్రెయిన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో మొబైల్ ఫోన్ కి ఒక బ్రెయిన్, ఆ ప్రాసెసర్ అలా వర్క్ చేస్తుంది. దాంట్లోనే అన్ని టాస్క్, ఆపరేషన్స్ అండ్ కాంపోనెంట్ మేనేజ్మెంట్స్ అన్ని ప్రాసెసర్ లోనే జరుగుతాయి. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి అది రన్ అవ్వింది కాక మనకు అవుట్పుట్ వస్తుంది అంటే అది కేవలం ప్రాసెసర్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఒక పబ్జీకి ఏం ఆడుతున్నాం అంటే అది స్పీడ్ ఉండి అది ఎంత FPS లో పెట్టినా సరే అది మేనేజ్ అవుతుందంటే అది కేవలం ప్రాసెసర్ ఉండటం వల్ల. అండ్ మనం ఒక ఫోటో తీస్తున్నాం, ఒక కెమెరా తోటి ఒక ఫోటో తీస్తున్నాం, మనం ఇంత పెట్టి తీస్తున్నాం, ఇంత అపర్చర్ పెట్టి తీస్తున్నాం, ఇంత షటర్ స్పీడ్ పెట్టి తీస్తున్నాం అంటే అది ప్రాసెసర్ వల్ల జరుగుతుంది. సో మన ఫోన్లో ఉండే అప్లికేషన్స్ అన్ని రన్ అవడానికి ప్రాసెసర్ అనేది ఒక బ్రెయిన్ లాగా ట్యూన్ చేస్తూ ఉంటుంది. సో ప్రాసెసర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ప్రాసెసర్లోని మెయిన్ ఉండే కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ప్రాసెసర్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ కోర్స్ అంటే ఇప్పుడు 2 కోర్, క్వాడ్ కోర్ అండ్ ఆక్టో కోర్, హెక్సా కోర్, 10 కోర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి. ఈ కోర్స్ ఎందుకంటే మనం ఇచ్చే టాస్క్ ఇప్పుడు సింగిల్ కోర్ ఉందంటే ఒక టాస్క్, డ్యూల్ కోర్ ఉందంటే ఒకటే చిప్ మీద 2 టాస్క్లు పర్ఫామ్ చేయడానికి ఉండే ఒక అవకాశం. సో ఇప్పుడు ప్రాసెసర్లోనే ఇప్పుడు వచ్చే 10 కోర్ ప్రాసెసర్లో అండ్ హెక్సా కోర్ ప్రాసెసర్లో, ఆక్టో కోర్ ప్రాసెసర్లో, క్వాడ్ ప్రాసెసర్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఒకేసారి 2-3 ఓపెన్ చేస్తాం. అయినా సరే మన ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా అదే స్పీడ్లోని మళ్ళీ వేరే యాప్ ఓపెన్ అవుతుందంటే అది ఈ కోర్స్ వల్ల అవుతుంది. సో ఓపెన్ చేసినా సరే ఆ 10 టాస్క్లు ఒకేసారి ఫినిష్ చేయగలం. సో టాస్క్ ఫినిష్ చేయడం అంటే ఇన్ ది సెన్స్ ఇది బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడం. ఇప్పుడు మన ఫోన్ లోని ఒక అప్లికేషన్ ఓపెన్ చేసామంటే వెనకాల ఒక బైనరీ డేటా బిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. కాబట్టి ఈ కోర్స్ లేకపోతే ప్రాసెసర్ అనేది మల్టీ టాస్కింగ్ కి పనికిరాదు. సో ఇంకపోతే ఈ ప్రాసెసర్ లోని కంపెనీస్ చాలా ఉన్నాయి. వీటిలోని Qualcomm స్నాప్డ్రాగన్ అండ్ సామ్సంగ్ ఎక్సెనోస్ అండ్ మీడియాటెక్, ఇంకా యాపిల్కి వచ్చేసరికి యాపిల్ బయోనిక్. ఈ ప్రాసెసర్లు డిఫరెంట్ టైప్స్ ఉన్నా సరే చేసే పని ఒకటే. బ్రెయిన్ ఎలా అయితే పని చేస్తుందో, బ్రెయిన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తుందో అలానే ప్రాసెసర్ కూడా మొబైల్ ఫోన్ లోని బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. ఇప్పుడు మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న ఫోన్ ఎంత పర్ఫార్మ్ చేస్తుంది అంటే 3 GHz నుంచి 4 GHz దాకా పర్ఫార్మ్ చేస్తుంది. సో GHz అంటే ఏంటి, ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ GHz అంటే క్లాక్ స్పీడ్. ఈ క్లాక్ స్పీడ్ అనేది ఏంటంటే మెయిన్ గా ప్రాసెసర్ ఎన్ని బిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అంటే 1 బిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసిందంటే 1 GHz. ఇప్పుడు 2 GHz అంటే 2 బిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇన్ సెకండ్ పర్ సెకండ్. అంటే మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేయగానే బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ జరిగాయి అంటే 1 బిలియన్ జరిగిందంటే 1 GHz, 2 బిలియన్ జరిగిందంటే 2 GHz, 3 బిలియన్ జరిగిందంటే 3 GHz, ఇలా 4 బిలియన్ జరిగిందంటే 4 GHz. ప్రెసెంట్లీ సో బడ్జెట్ ఫోన్స్ తీసుకుంటే 2 GHz ఉండడానికి ఏంటంటే అవి తక్కువ క్యాలిక్యులేట్, తక్కువ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అనుకుంటుంది, తక్కువ రోజులు వస్తుంది, లైఫ్ టైం తక్కువ. అదే మనం యాపిల్ లాంటి ఫోన్ తీసుకుంటే అది 4 GHz, 3.8, 3.4 అలా GHz పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ క్లాక్ స్పీడ్ అనేది ఎందుకంటే మనం అప్లికేషన్ ఓపెన్ చేయడంలోనే రియాక్ట్ అయ్యే స్పీడ్, అంటే అది ఓపెన్ అవ్వడంలోనే ఆ ఆపరేషన్ జరిగిపోదు, ఆ ఆపరేషన్ జరుగుతుంది అన్నదే ఈ క్లాక్ స్పీడ్. సో ప్రాసెసర్ కి మెయిన్లీ మనం కన్సిడర్ చేయాల్సింది GHz అండ్ అలానే మనకి ఎన్ని కోర్లు ఉన్నాయి. 8 ఎలైట్ తీసుకున్నాం. ఈ 8 ఎలైట్ అనేది పెద్ద ప్రాసెసర్. ఇప్పుడు ఉన్న వాటిలోనే ఈ యాపిల్ కంటే పెద్ద ప్రాసెసర్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్. 4 బిలియన్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసి 1 సెకండ్ లోనే 4 GHz వరకు మన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్పీడ్ అండ్ అక్యురేట్ గా ఉంటుంది. ఏ కంపెనీ ప్రాసెసర్ తీసుకుంటే మంచిది. సో హై రేంజ్ ఫోన్ కొనాలి, ఇప్పుడు మనం ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ దాంతో పాటు మీడియాటెక్ మాకు ఇష్టం, మీడియాటెక్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు 9000 సిరీస్, మీడియాటెక్ 9000 సిరీస్ తీసుకోవచ్చు. అలానే యాపిల్ అనేది యాపిల్ 18 బయోనిక్ చిప్ అలా ఉంది, అదే యాపిల్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇకపోతే సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ అనేది పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సామ్సంగ్ ప్రాసెసర్లు అనేవి చాలా వరకు ఇంక్లూడ్ చేయడం చాలా బెస్ట్. అండ్ మిడ్ రేంజ్ ఫోన్కి వస్తే స్నాప్డ్రాగన్ లోని 7 Gen 2, 7 Gen 3, 7 సిరీస్ ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ మీడియాటెక్ లోకి వస్తే 7-100 నుంచి 8000 సిరీస్ దాకా వెళ్ళొచ్చు మీడియాటెక్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ అనేది యాపిల్ 16 ఉంటుంది, 14 బయోనిక్ ఉంటుంది. సో యాపిల్ ఫోన్ తీసుకున్నాడు, యాపిల్ ఫోన్ తీసుకున్నాడు. మిడ్ రేంజ్ ఫోన్ లోకి వచ్చేసరికి ఈ 2 ప్రాసెసర్లు అనేవి చాలా బెస్ట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.